శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీమద్ వాల్మీకి రామాయణంలోని 37వ సర్గం సుందరకాండములో శ్రీరామచంద్రుని శీఘ్రంగా తీసుకురమ్మని సీతాదేవిని మారుతిని కోరడం, హనుమంతుడు తన వెంటరమ్మని జానకీదేవిని ప్రార్థించడం. సీత తద్వచనం శ్రుత్వా పూర్ణచంద్ర నిభానన హనుమంతం వాచేదం ధర్మార్థ సహితం వచః. హనుమంతుని ద్వారా శ్రీరామచంద్రుని యొక్క కుశల సమాచారాలను వినినంతే సీతాదేవి ముఖము నిండు చంద్రుని శోభలను వెదజల్లింది. ఆమె హనుమంతుడితో ధర్మసమ్మతములైన అర్థవంతములైన వచనాలను ఇట్లు పలికింది. ఓ వానరోత్తమ, శ్రీరాముడు తదేకధ్యాసతో ఎల్లప్పుడూ నిన్నే స్మరిస్తున్నాడు అని నీవు చెప్పిన వచనాలు నాకు అమృతతుల్యాలు. అవి ఆనందదాయకములు. అతడు శోకమగ్నుడై ఉన్నాడు అని నీవు తెలిపిన మాటలు నాకు విషసదృశాలయ్యా, దుఃఖకారకములు. అంతులేని ఐశ్వర్యమునందు గాని దారుణమైన దుఃఖమునందు గాని త్రాడుతో వలె బంధించి దైవము పురుషుని లాక్కొని పోవచ్చును. మహాసముద్రమునందు నౌక బద్దలైతే ఈదుచు అలసిపోయిన వలె శ్రీరాముడు ఈ శోక సముద్రాన్ని నుంచి ఎప్పటికి బయటపడగలుగుతాడు? శ్రీరాముడు రాక్షసులను వధించి రావణుని హతమార్చి లంకానగరాన్ని రూపుమాపి నన్ను ఎప్పుడు చేరునో కదా. ఓ వానరోత్తమ, దుష్టుడైన రావణుడు నన్ను 1 సంవత్సర కాలం పాటు గడువు పెట్టాడు. అతడు విధించిన ఆ సంవత్సర కాల వ్యవధిలో 10 నెలలు అయిపోయినాయి, 2 మాసాలే మిగులున్నాయి. ఆ గడువు ముగిసే వరకు నేను జీవించుంటాను. కావున త్వరగా ఈ విషయాన్ని శ్రీరామునికి విన్నవింపుము, సీతాదేవిని శ్రీరామునికి తిరిగి అప్పగింపుము అని అతడు సోదరుడైనటువంటి విభీషణుడు ఎంతగా బతిమాలి చెప్పినను రావణాసురుడు అతని మాటను ఏమాత్రం లక్ష్య పెట్టడం లేదు. శ్రీరామునికి నన్ను అప్పగించుట రావణునికి బొత్తిగా సమ్మతం కాదు. ఆయువు మూడిన రావణుని రణరంగంలో కబళించుటకు మృత్యుదేవత ఎదురు చూస్తున్నది. ఓ కపివర, అనల అను ఆమె విభీషణుని పెద్ద కూతురు. ఆమె తన తల్లి పంపగా ఇచ్చటికి వచ్చి నాతో స్వయంగా చెప్పింది. అవించుడు అనే ఒక వృద్ధ రాక్షసుడు ఉన్నాడు. అతడు మిక్కిలి తెలివైనవాడు, విద్వాంసుడు, ధైర్యశాలి, ఉత్తమ స్వభావం కలిగినటువంటి వాడు, రావణుని దగ్గర చొరవ ఉన్నటువంటి వాడు. అతడు రాముని వలన రాక్షసుల నాశము తథ్యము అని రావణునితో నొక్కి చెప్పాడు. కానీ ఆ దుష్ట రావణుడు అతని హితవచనాలని పెడచెవిన పెట్టాడు. సూర్యుడు తన తీవ్ర కిరణాలచే నీటిని పూర్తిగా ఇంకింపచేసినట్లు సూర్యుడైనటువంటి శ్రీరాముడు తన బాణ పరంపరచే శత్రు రాక్షస సమూహాలని నొగ్గు చేయగలడు. శ్రీరాముని ఎడబాటు కారణంగా శోకంతో కృషించుచున్న కనుయులందు అశ్రువులు నిండినటువంటి సీతాదేవి ఈ విధంగా పలుకగా ఆమెతో హనుమంతుడు అంటున్నాడు. తల్లి, శ్రీరాముడు నా మాటలను వినినంతనే భల్లూక వానర సమూహములతో కూడిన మహాసైన్యాన్ని వెంట నిడుకొని శీఘ్రంగా రాగలడు. లేచో అమ్మా, నేడే నిన్ను ఈ దుఃఖము నుండి విముక్తురాలుగా చేయగలను. ఓ పూజ్యురాల, నా వీపును అధిరోహింపము. నిన్ను నా వీపుపై కూర్చోబెట్టుకొని ఈ మహాసముద్రాన్ని దాటుతానమ్మా. రావణంతో కూడా ఈ లంకను పెకలించి తీసుకుపోగలిగినటువంటి శక్తి నాకున్నది అన్నాడు. ఓ మైథిలి, అగ్నిదేవుడు హవ్యమును ఇంద్రునికి అందజేసినట్లుగా ప్రశ్రవణగిరిపై ఉన్నటువంటి శ్రీరామునికి నేడే నిన్ను అప్పగిస్తాను. ఓ వైదేహి, దైత్య సంహారమునకు సన్నద్ధుడైన విష్ణువు వలె లక్ష్మణునితో కూడిన శ్రీరాముడు రాక్షసులను వధించుటకు సిద్ధంగా ఉన్నాడు. మహాబలశాలియు ఆశ్రమ నివాసియు నిన్ను చూచుటకై కుతూహలపడుతున్నాడు. అయినా శ్రీరాముడు ఇంద్రుడు ఐరావతం మూపపై ఉన్నట్లుగా ప్రసవరణగిరి పర్వతంపై ఆసనుడై ఉన్నాడు. అట్టి ప్రభువును నీవు నేడే చూడగలవు. ఓ మంగళదాయిని దేవి, నా వీపును అధిరోహింపము, కాదనవలదు. రోహిణి చంద్రుని చేరినట్లుగా శ్రీరాముని చేరుటకు నిశ్చయించుకునము. నీవు నా వీపుపై ఆసీనవై చంద్రునితోనూ మహాతేజస్శాలి అయినటువంటి సూర్యునితోనూ సంభాషించుచున్నట్లు ఆకాశ మార్గంలో పయనించుచు ఈ మహాసముద్రాన్ని దాటము. ఓ దేవి, ఇక్కడ నుండి ఆకాశ మార్గంలో నేను తీసుకుని పోతాను.
సీతాదేవి కపివరుని అద్భుత వచనాలను విని ఆనందాశ్చర్యాలతో పులకిత గాత్రై హనుమంతునితో ఈ విధంగా అంటున్నది. ఓ హనుమంత, ఇంత దూరము నన్ను ఎట్లు మోసుకొని పోగలవు? దీన్ని బట్టి నీ వానర లక్షణము ప్రకటితమగుచున్నది. ఓ కపివర, నీ శరీరమేమో చిన్నది, నన్ను ఇచ్చటి నుంచి మహాపురుషుడైనటువంటి నా స్వామి కడకు ఎలా తీసుకుని వెళ్తావు? సర్వశక్తి సంపన్నుడు వాయుసుతుడు అయినటువంటి హనుమంతుడు సీతాదేవి వచనాలను విని తనకు అది ఒక అవమానంగా భావించాడు. సీతాదేవి నా బలమును కానీ ప్రభావమును కానీ ఎరుగదు, అందువలన నా ఇచ్ఛానుసారం ఆమెకు నా పర్వతాకార రూపాన్ని ప్రకటిస్తాను అని అనుకున్నాడు. దీశాలి అయినటువంటి ఆ కపివరుడు ఆ చెట్టు వేదిక నుండి ఒక్క గంతులో కొంత దూరానికి చేరి సీతాదేవికి నమ్మకం కలిగించడానికి శరీరాన్ని పెంచసాగాడు. హనుమంతుడు మేరు మందరగిరులతో సమానంగా పెరిగి ప్రజ్వలించుచున్నటువంటి అగ్నిజ్వాలల వలె వెలుగొందుచూ సీతాదేవి సముఖాన నిలిచాడు. పర్వత సదృశుడు, ఎర్రని ముఖం కలిగినటువంటి వాడు, మిక్కిలి బలశాలి, వజ్రము వలె తీక్షణమైన కోరలు, నఖములు, భయంకరమైన ఆకారములు కలిగినటువంటి హనుమంతుడు సీతాదేవితో ఇట్లు పలుకుతున్నాడు. పర్వతములతో వనప్రదేశములతో ఉప్పుచున్నదియు, కోట బురుజులతో ప్రాకారములతో ముఖద్వారాలతో విలసిల్లుతున్నటువంటి ఈ లంకా నగరాన్ని రావణ సహితముగా తీసుకోగలిగిన శక్తి నాకున్న తల్లి దేవి, అందువలన సందేహాన్ని విడువు, మనస్సును కుదుటపరచుకో. నీవు నా వీపుపై అధిరోహించి రామలక్ష్మణుల కడకు చేరుస్తాను అంటున్నాడు స్వామి. పద్మపత్రముల వల్ల విశాలమైన నేత్రములు గల ఓ జానకి, పర్వత సమానుడగు ఆ వాయుసుతినితో ఇట్లన్నది ఆమె. ఓ వానరోత్తమ, నీ బలపరాక్రములు, వాయువేగాన్ని, అగ్నిజ్వాలల వంటి నీ అద్భుత తేజస్సు నేను తెలుసుకున్నానయ్యా. ఓ వానర పుంగవ, సామాన్య మానవుడు ఎవరైనాను ఊహకందని సముద్రము దాటి ఈ ప్రదేశానికి రాగలడా? నీ గమన వేగము, నన్ను తీసుకుని వెళ్ళగలిగినటువంటి నీ శక్తిని నేను ఎరుగుదును. మహాత్ములు తమ కార్యసిద్ధికై ముందుగా బాగుగా ఆలోచించెదరు. నేను కూడా ముందు వెనుకలు ఆలోచించి ఒక నిర్ణయానికి రావలసి ఉన్నదయ్యా అన్నది తల్లి జానకీ మాత. స్వస్తి.